హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనము మహాశివరాత్రి నాడు రాత్రి వీటితో అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం. మనం మహాశివరాత్రి రోజండి మనము నైట్ టైము ఇలాగా పంచామృతాలతో మనము పూజ చేసినట్టయితే ఆ పరమేశ్వరునికి మహాశివరాత్రి రోజు రాత్రి పూట మనం పంచామృతాలతో అభిషేకం చేసినట్టయితే చాలా మంచిదన్నమాట. అష్టైశ్వర్యాలు మీ సొంతం. పాలు, పెరుగు, ఆవు పాలు తీసుకొని పెరుగు తోడి పెట్టుకోవాలండి. పెరుగు, ఇది తేనె, మనము పటిక అండి. మనం పంచదార వేస్తూ ఉంటారు చాలా మంది, కాదండి. పటికి బెల్లాన్ని మెత్తగా పొడుం చేసుకోవాలి. కుంకుమ, పసుపు, అక్షంతలు, ఆవు పాలు ఇలా తీసుకోవాలి. పన్నీర్ అండి, పన్నీరు మనం రోజు వాటర్ పన్నీర్ తీసుకోవాలి. శివుడికి ఎంతో ఇష్టమైనది విభూదితో అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం అనేది మనకు దక్కుతుంది అనమాట. మనం ఆవు నెయ్యితో అభిషేకం చేసుకోవచ్చండి. దేవుడికి నందివర్ధనం పువ్వులంటే చాలా ఇష్టం అనమాట. ఈశ్వరుడికి నందివర్ధనం పువ్వులతో పూజ చేసినట్టయితే చాలా పుణ్యఫలం అనేది వస్తుందన్నమాట. శివరాత్రి రోజు ఒక్క ఎరుపు రంగు పువ్వుతో శివునికి అభిషేకం చేసుకున్నట్టయితే చాలా మంచిదన్నమాట. ఇలా శివునికి మనం ఇలాగా పంచామృతాలతో మనం పూజ చేయాలండి. మహాశివరాత్రి నాడు శివునికి బిల్వ పత్రాలతో పూజ చేస్తే సకల సంపదలు కలుగుతాయన్నమాట. అంతేకాకుండా శివునికి చెరుకు రసం, అన్ని రకాల పండ్ల రసాలు, చెరుకు రసము సమర్పించాలి. భోగభాగ్యాలతో ఉంటారు. పారిజాతం, సువర్ణ గన్నేరు, బిల్వపత్రం శివరాత్రి పర్వదినాన 6 గంటల కల్లా మనము పూజ చేయాలండి. చిమ్మిలి, పటిక సమర్పిస్తే స్వామివారి ఆశీస్సులు అనేవి మీకు ఉంటాయి. దేవునికి పూజ చేసేటప్పుడు విభూది పెట్టి శివాష్టకం చేసి మీరు స్వామివారిని వేడుకుంటే కొండంత ఫలితం ఇస్తాడు ఆ పరమేశ్వరుడు. ఎవరైతే 8 పుష్పాలు సమర్పిస్తారో వారికి కైలాస ప్రాప్తి లభిస్తుందండి. శివరాత్రి రోజున రాత్రిపూట పూజలు జరుపుతూ ఉంటారండి. శివరాత్రి రోజు వీటన్నిటితో పూజ చేస్తే ఇలాగా పంచామృతాలతో మనం పూజ చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వినాయక చవితి, శ్రీరామనవమి పండుగలు ఉదయం పూట చేస్తారండి. కానీ ఒక్క మహాశివరాత్రి మాత్రం పూజలు రాత్రిపూట చేస్తారండి. శివరాత్రి పూట పగలంతా ఉపవాసము, రాత్రిపూట జాగరణ పూజలు చేస్తే కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుంది. రాత్రి జాగారం చేస్తూ 4 జాములతో 4 సార్లుగా అభిషేకము చేస్తారండి. పాలతో, పద్మాలతో అభిషేకం చేస్తారు. పులగము, పెసరపప్పు నైవేద్యం చేసి బియ్యంతో చేసిన పరమాన్నాన్ని మనం నైవేద్యంగా సమర్పిస్తామండి. పెరుగుతో అభిషేకం చేసి తులసి దళం అర్చన చేసి పాయసాన్ని సమర్పిస్తారు. నేతితో అభిషేకం చేసి మారేడు దళాలతో అర్చన చేసి నువ్వుల పొడి కలిపిన తినుబండరాలు నైవేద్యంగా పెడతారండి. తేనెతో అభిషేకం చేసి నల్ల కలువలతో పూజించి అన్నం సమర్పిస్తారండి ఆ పరమేశ్వరునికి. ఇవన్నీ చేసి శివుణ్ణి ఊరేగిస్తారు. శివుడు అభిషేక ప్రియుడు. అలా శివరాత్రి పర్వదినాన చక్కగా ఇలాగ జరుపుకుంటారండి. శివరాత్రి అంటేనే రాత్రిపూట అభిషేకాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. ఆ పరమేశ్వరునికి రాత్రిపూట పూజ చేస్తే అభిషేకాలైనా ఏవైనా చాలా మంచిదనమాట. మీరు ఆవు పాలు తోడిపెట్టిన పెరుగు, తేనె, పటిక బెల్లము పొడిగా చేసి పటిక బెల్లాన్ని మనము పంచామృతాల్లో వాడాలండి. పసుపు, కుంకుమ, అక్షింతలు, మనము విభూది మనం నందివర్ధన పువ్వులు, విభూది, అలాగే పన్నీరు, ఇలాగా ఆవు నెయ్యితో మనము అభిషేకం చేసుకుంటే చాలా మంచిదన్నమాట. వీటితో పాటు అన్ని రకాల పండ్ల జ్యూసులతో కూడా మనం శివుణ్ణి మనం అభిషేకం చేసుకోవచ్చండి. ఆ శివానుగ్రహం మనకు కలుగుతుందన్నమాట. కోటి జన్మల పుణ్యఫలం దొక్కుతుందండి. మీరు ఎప్పుడైతే ఈ శివరాత్రి రోజున ఇలాగ పంచామృతాలతో మీరు అభిషేకం చేస్తే కోటి జన్మల పాపాలు నశించిపోతాయి అన్నమాట. శివునికి అభిషేకాలంటే అంత ఇష్టం అన్నమాట. చెరుకు రసంతో చేసుకోవచ్చు, మారేడు దళాలతో మనం చేసుకోవచ్చండి. ఆవు నెయ్యితో ఇలాగా మనము రకరకాల పద్ధతుల్లో చాలా మంది శివరాత్రి రోజు జరుపుకుంటుంటారండి అభిషేకాలు. 4 జాముల్లో 4 సార్లు అభిషేకం చేస్తూ ఉంటారండి. పాలతో, పద్మాలతో చేస్తారు. పులగము, పెసరపప్పు నైవేద్యంగా పెడతారండి. పెరుగుతో అభిషేకం చేసి తులసి దళ అర్చన చేసి పాయసాన్ని సమర్పిస్తారండి. నేతితో అభిషేకం చేసి మారేడు దళాలతో అర్చన చేసి నువ్వుల పొడి కలిపిన తినుబండరాలని నైవేద్యంగా పెడతారనమాట. తేనెతో అభిషేకం చేస్తే నల్ల కలువులు పూజించి అన్నం సమర్పిస్తారు. శివునికి అన్నాన్ని కూడా చక్కగా శివలింగానికి నిండుగా అన్నాన్ని పెట్టి తర్వాత ఆ అన్నాన్ని అందరికీ అన్నదానం చేస్తారండి. శివరాత్రి అంతా
పర్వదినం అన్నమాట. మీరు కూడా ఇలాగ పంచామృతాలు చక్కగా దేవునికి ఇష్టమైన పువ్వులు నైవేద్యాలతో చక్కగా శివుణ్ణి మీరు పంచామృతాలతో అభిషేకించి ఆ శివానుగ్రహాన్ని పొందండి. ఆ శివ కైలాస ప్రాప్తిని మీరు పొందండి. చాలా మంచిదండి. ఎంతో పర్వదినం. శివరాత్రి రోజు జాగరణ చేసిన స్త్రీ పురుషులు ఇరువురు కూడా జాగరణ చేయవచ్చండి. పగలంతా ఉపవాసం చేసి రాత్రి జాగరణ చేసి శివునికి ఇలాగా పంచామృతాలతో అభిషేకం చేసుకున్నట్టయితే కోటి జన్మల పుణ్యఫలం మీకు దక్కుతుంది. చూసారా ఫ్రెండ్స్? ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.